ఇది తెలంగాణ 10th క్లాస్ తెలుగు మీడియం మ్యాథ్స్ పేపర్లు 2024లో జరిగిన ప్రీ పబ్లిక్ పేపర్ తర్వాత స్పెషల్ ఎగ్జామ్ పేపర్ కూడా ఉన్నాయి. 2 పేపర్లు ఉన్నాయి దీంట్లో. వీటి సెట్ ఎం అంటే మేడ్చల్ జిల్లాకు సంబంధించిన సెట్. ఈ పేపర్ మనతో పంచుకున్నది శివశంకర్ హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ శివశంకర్. మా దగ్గర మీరు చూస్తే తెలుగు మీడియం పేపర్ల కన్నా ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఎక్కువ ఉంటాయి. తెలుగు మీడియం పేపర్లు మీరు షేర్ చేయాలి, చేస్తేనే వచ్చే సంవత్సరం వచ్చే పిల్లలకి అవి ఉపయోగపడతాయి. మీ పేపర్లు ఏం లేదు, ఫోటోలు తీయండి, నీట్గా ఫోటోలు తీసి ఇది మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com ఈ మెయిల్ ఐడికి పంపిస్తే చాలు. పంపించేటప్పుడు మీ పేరు ఊరు కూడా రాయండి. దాంతోనే మీ పేరు కూడా మా యూట్యూబ్ ఛానల్లో శివశంకర్ పేరు చెప్పినట్టుగానే మీ పేరు చెప్పి కూడా వీళ్ళు ఇచ్చారు అని అప్లోడ్ చేస్తాం. ఈ పేపర్ అయిన వెంటనే 2024లో జరిగిన స్పెషల్ ఎగ్జామ్ పేపర్ కూడా ఉంది, ఇదే మ్యాథ్స్ది. 2 పేపర్లు చూసేయండి. మా ఛానల్లో మీకు పాత పేపర్లు అంటే ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు ఉన్నాయి, ఇంగ్లీష్వి, హిందీ, తెలుగు. ఇవైతే 7 సంవత్సరాలు, కనీసం 7 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయి. తెలుగు మీడియంకి వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ 3-4 సంవత్సరాల పాత పేపర్లు ఉన్నాయనుకుంటా. వాటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లోను మొదటి కామెంట్లోను దొరికేస్తాయి. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ వీడియోని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేపర్ ప్రీ పబ్లిక్ పేపర్ అయిపోయింది. శివశంకర్కి థ్యాంక్ యూ షేర్ చేసినందుకు. మీరు కూడా ఈ మెయిల్ ఐడికి పంపడం మర్చిపోవద్దు, tajquestionbank@gmail.com. ఇప్పుడు స్పెషల్ టెస్ట్కి వస్తే ఇది ఫిబ్రవరి 2024లో జరిగింది. ఈ సెట్ కూడా ఎం అంటే మేడ్చల్ డిస్ట్రిక్టే, 2 మేడ్చల్ డిస్ట్రిక్ట్ పేపర్లే. ఈ పేపర్ మటుకు మనతో పంచుకున్నది మహేష్ సికింద్రాబాద్ నుంచి. థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూడండి. పిఈ 0.542 అయితే 0.542 అయితే పిఈ కాదు ఎంత? పిఈ కాదు ఎంత? 1 మైనస్ 0.542 అది ఎంత అవుతుంది? మనకు 0.458 అవుతుంది. అది మన ఆన్సర్. 10, 7, 4 అంక శ్రేణిలో ఉన్నచో 19వ పదము కనుగొనండి. ఇక్కడ డి ఎంత అవుతుంది? -3 అవుతుంది. 7 మైనస్ 10 ఎంత? -3. అక్కడ ఏ ఫార్ములా మనం వాడాలి? an = a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదిగోండి, ఇది ఫార్ములా. an = a ప్లస్ n మైనస్ 1 డి. ఏ యొక్క వాల్యూ ఎంత? 10. డి ఎంత? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, -3 వచ్చింది మనకు. 7లోంచి 10 తీసేస్తే -3. 19వ పదం అన్నాడు కాబట్టి ఎన్ను బదులు మనం 19 వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాకి ఇవి 2 మూలాలు అవునో కాదో చూడమంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఎక్స్ బదులు ఇది వేయాలి, 1/3 వేయాలి. అప్పుడు 0 వస్తుందా? ఇది మొత్తం 3x² - 7x + 2 వస్తుందో లేదో చూడాలి. తర్వాత 2 వేయాలి, అప్పుడు 0 వస్తుందో లేదో చూడాలి. ఎప్పుడైతే 0 వస్తుందో అది ఈ ఫార్ములా యొక్క మూలం అవుతుంది. ఆరుచే భాగించబడు 2 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? 6తో భాగించబడగలిగినవి ఏవి ఉంటాయి? 6, 12, 18, 24 ఇవన్నీ ఉంటాయి. పైన అనుకున్నాం కదా, an = a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనుకున్నాం కదా. దాంట్లో మనకు ఫస్ట్ వచ్చేది a 6, డి ఎంత? డి వచ్చేసి 12 - 6, అది కూడా 6. ఇప్పుడు మనం ఎన్ను కనుక్కోవాలి. an మనకు తెలిసిపోతుంది. 2 అంకెల 6తో భాగించబడే పెద్ద సంఖ్య ఏది? 96. ఇక్కడ కూడా మనకు ఏమంటారు? an తెలిసిపోయింది. మనం ఎన్ను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం 96 = 6 ప్లస్ బ్రాకెట్లు వేసి n - 1 బ్రాకెట్ మూసేసి డి బదులు మళ్ళీ 6 వేసి దీని సొల్యూషన్ మనం చూడాలి. అప్పుడు ఆన్సర్ ఎంత రావాలి? 16 రావాలి మనకు.
మీకు సింపుల్గా ఆన్సర్ చెప్తాను చూడండి. 2 అంకెల అతి పెద్ద సంఖ్య ఏదో 96. ఏది 6తో భాగించబడేది. 96ని 6తో భాగిస్తే మనకు వచ్చే ఆన్సరే 16. ఇది మనకు ఆన్సర్ తెలిసిపోయింది, కానీ అలా రాసామనుకోండి మార్కులు వేయడు. అందుకని మీరు మొత్తం ఫార్ములా రాసి an a ప్లస్ n-1 d చేసి మనకు an తెలుసు 96, a తెలుసు 6, d తెలుసు 6, n కనుక్కోవాలి. మనకు ముందే ఆన్సర్ తెలుసు కాబట్టి మనం ఎక్కడైనా తప్పు చేసుంటే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఒక పాచికని దొర్లించినప్పుడు పాచికపై ప్రధాన సంఖ్య సరి సంఖ్య వచ్చు సంభావ్యత ఎంత? ప్రధాన సంఖ్యలు ఏవేవి? 2, 3, 5. పాచికలో ఉండేది 1 నుంచి 6 వరకే. దాంట్లో ప్రధాన సంఖ్యలు 2, 3, 5. మొత్తం సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 నుంచి 6 సంఖ్యలు ఉన్నాయి. సో దీనికి మొదటి దానికి సంభావ్యత ఎంత అంటే 3/6. మొత్తం 6, మనకు కావాల్సినది ప్రధాన సంఖ్యలు 3 కాబట్టి 3/6, అది = 1/2. ఇది మన ఆన్సర్. ఇంకా సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? సరి సంఖ్యలు ఏవి? 2, 4, 6. ఇవి కూడా 3 ఉన్నాయి. అప్పుడు సంభావ్యత ఎంత? 3/6 మళ్ళీ, అది కూడా 1/2. ఇలా మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక అంకశ్రేణి an అనున్నది an = 3 + 5n గా నిర్వచించబడినది. ఈ శ్రేణి యొక్క మొదటి 12 పదాలు మొత్తాన్ని కనుగొనుము. పదాలు మొత్తాన్ని కనుక్కోవాలంట మనం. సో a1 వేసామనుకోండి, a1 ఎంత అవుతుంది? 3 + 5 × 1 8. a2 ఎంత అవుతుంది? 3 + 5 రెళ్ళ 10 13. అలాగా 12 సంఖ్యలు వేసుకొని మొత్తం కూడి మీరు చెప్పేసిన ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది.